హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తోటకూర ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 2 కట్టల తోటకూరని మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి లేదా ఇట్లా తెంపుకొని పెట్టుకోండి. ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, నేనైతే 10 పచ్చిమిర్చి వేసాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేసి వాటర్ ఏం వేయకుండా లో ఫ్లేమ్ పైన ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి. 10 మినిట్స్ చాలు, అంతకంటే అవసరం లేదు. ఈలోగా డ్రై ప్రాన్స్ని తోకలు ఇంకా మెడ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని హాట్ వాటర్లో కడిగి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి ఆయిల్ అది వేయకుండా వాటర్ అంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. హాట్ వాటర్లో కడిగిన తర్వాత ఒకసారి కూల్ వాటర్లో కూడా కడగండి. అలా కడిగి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనకి 1/2 కప్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి ఓవరాల్గా 3/4 కప్ ఆఫ్ ఆయిల్ పడుతుంది కర్రీకి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే 1/2 కప్ ఆఫ్ ఆయిల్లో ప్రాన్స్ కూడా వేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ప్రాన్స్ని లో ఫ్లేమ్ పైన ఒక 5 to 6 మినిట్స్ మంచిగా వేయించుకోండి. ఇలా వేయించుకుంటే లోపల వరకు ప్రాన్స్ వేగి చాలా టేస్ట్ ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా వేగిన ప్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసి ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా ఆనియన్స్ అన్నీ ఈక్వల్ సైజ్లో కట్ చేసుకుంటే త్వరగా వేగడానికి, అన్నీ ఒకేసారి వేగడానికి ఉంటుందన్నమాట. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఈ టైంలోనే కొద్దిగా పసుపు అండ్ ఓ పించ్ ఆఫ్ సాల్ట్, అంటే సాల్ట్ కూడా కొద్దిగా, ఎందుకు అంటే జస్ట్ ఆనియన్స్ ఉడకడానికి అండ్ ప్రాన్స్కి కొద్దిగా సాల్ట్ పట్టడానికి మాత్రమే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసి కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఈలోపు పక్కన మనం ఒక 10 మినిట్స్ ఆకుకూరని ఉడకబెట్టుకున్నాం కదా, తోటకూరని, అది తీసి బాగా పప్పు గుత్తితో రుబ్బుకోండి. లేదంటే మీరు మిక్సీలో వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మొత్తం పేస్ట్ అవుతే కర్రీ బాగుండదు కాబట్టి ఇలా పప్పు గుత్తితో రుద్దుకుంటే బాగుంటుంది. ఇదే స్టేజ్లో మీరు మీకు కావాల్సినంత సాల్ట్, అంటే మన కర్రీకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తీసి పెట్టుకున్న ఆకుకూరని ఇలా ఫ్రై అవుతున్న డ్రై ప్రాన్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్, మనం ఏ బౌల్లో అయితే ఆకుకూరని తీసుకున్నామో అదే బౌల్లో కొంచెం వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి ఇందులో వేసి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకొని లో ఫ్లేమ్ పైన ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోనే ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకొని అందులోనే గరం మసాలా, మనం నాన్ వెజ్ కర్రీస్కి ఏ గరం మసాలా అయితే యూస్ చేస్తామో ఆ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. అంతే, వేడి వేడి ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.